హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. సో ఈరోజు మనం తెలంగాణ కల్చర్ భాగంగా శాతవాహనాస్ హౌ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు తెలంగాణ కల్చర్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో శాతవాహనాస్ ఆర్ ద ప్రిన్సిపల్ డైనాసిటీ మన సౌత్ ఇండియాలో, నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ, ది ఎంటైర్ సౌత్ ఇండియా మొత్తం కూడా మనకి శాతవాహనాస్ వాళ్ళు రూల్ చేశారు. అండ్ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ వెరీ మచ్ విత్ రెస్పెక్ట్ టు ద కల్చర్, ఎకానమీ అండ్ లిటరేచర్ పరంగా కానీ చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు. అందుకు మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో శాతవాహనాస్ వాళ్ళ కల్చర్ యాజ్ వెల్ as వాళ్ళ టైంలో వచ్చిన లిటరేచర్ ఏంటి, వాళ్ళ టైంలో ఉన్న కల్చర్ ఎలా ఉంది అనేది మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చదువుకుందాం. ఆల్రైట్, సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, ఇన్స్క్రిప్షన్. సో శాతవాహనాస్ పీరియడ్లో మనకి ఇన్స్క్రిప్షన్స్ అనేది ఏవే ఉన్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ మనకి తెలంగాణ ఎగ్జామ్స్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఈ పర్టికులర్ సో మనకి తెలంగాణలో వచ్చిన ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా ఇన్స్క్రిప్షన్స్లో ఈ పర్టికులర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి నెక్స్ట్ స్లైడ్లో లిటరేచర్ గురించి కూడా మాట్లాడతాను. సో మీన్ వైల్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇన్స్క్రిప్షన్స్ విచ్ హ్యాస్ కమ్ డ్యూరింగ్ శాతవాహనాస్ పీరియడ్. సో ఇన్స్క్రిప్షన్స్ అన్ని శాతవాహనాస్ పీరియడ్లో మనకి ఎక్కడ ఎక్కువగా కనపడ్డాయంటే వెస్ట్రన్ ఘాట్స్. సో వెస్ట్రన్ ఘాట్స్లో ఎక్కడ అంటే నాసిక్, కన్హేరి, నానాగఢ్. సో ఈ ఏరియాస్లో మనకి శాతవాహనాస్ పీరియడ్లో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా కనపడడం జరిగింది. సో మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ఏ లాంగ్వేజెస్లో ఉన్నాయి అన్నది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ప్రాకృత్ లాంగ్వేజ్లో మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేది రాయడం జరిగింది. అండ్ ఏ స్క్రిప్ట్లో ఉంది అన్నది కూడా మనం చూడాలి. బ్రహ్మీ స్క్రిప్ట్, ఓకే, ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ బ్రహ్మీ స్క్రిప్ట్లో మనకి మొత్తం ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ ఇన్స్క్రిప్షన్స్లో మనకి మేజర్ క్రాఫ్ట్స్ గురించి మెన్షన్ చేశారు. సో ఆ క్రాఫ్ట్స్ ఏంటి అన్నది మనం చూడాలి. సో మనకి ఎలా అడుగుతారంటే ఎగ్జామ్లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. లైక్ మనకు అటుపక్క హలిక అంటే ఏంటి, గదిక అంటే ఏంటి అని చెప్పేసి అటు ఏ సైడ్ ఇస్తే మన బి సైడ్ వచ్చి దే విల్ ఆస్క్ us టు మ్యాచ్. సో హలిక అంటే ఏంటి, అగ్రికల్చరిస్ట్, అండ్ కొలికాస్ అంటే ఎవరు, వీవర్స్, అలా అడుగుతారనమాట. అందుకోసమని మనకి ఈ అన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ ప్రెజెంటేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ అండ్ గో త్రూ. ఓకే, మీన్ వైల్ ఏంటి అన్నది ఒక్కొక్కటి మనం చూద్దాం. హలిక అంటే అగ్రికల్చరిస్ట్. ఓకే, గదిక అంటే ఏంటి, పర్ఫ్యూమ్స్. సో ఓకే, ఎవరైతే పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారో వాళ్ళని ఏమంటారు, గదికాస్ అంటారు. మరి వీవర్స్ని ఏమంటారు, కొలికాస్ అంటే వీవర్స్. ఓకే, తిల్ల పిసిక అంటే ఎవరు అంటే ఆయిల్ డ్రిల్ చేసే వాళ్ళని. ఓకే, ఆయిల్ ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో వాళ్ళని తిల్ల పిసికాస్ అంటారు. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింజర్లీ ఆయిల్. ఓకే, నెక్స్ట్ కమర అంటే బ్లాక్ స్మిత్స్. కులరిక అంటే పాటరీ, కుండలు తయారు చేసే వాళ్ళని కులరికాస్ అంటారు. ఉడయంత్రికాస్ అంటే ఎవరు, స్కిల్డ్ పర్సన్స్ ఇన్ ఇరిగేషన్. సో ఇరిగేషన్ సెక్టార్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటారు, ఉడయంత్రికాస్ అని అంటారు. గ్రెయిన్ మర్చెంట్స్, ధనుక అంటే ఏంటి, ధాన్యాలు, ఆ పదంలోనే ఉంది ధాన్యాలు. సో వాళ్ళని ధనుకాస్ అంటే ఎవరు, గ్రెయిన్ మర్చెంట్స్. ఓకే, నెక్స్ట్ వాసకార అంటే ఎవరు అంటే బ్యాంబూ వర్కర్స్. ఓకే, బ్యాంబూ వర్కర్స్. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ క్రాఫ్ట్స్ అనేది మనకి శాతవాహనాస్ యొక్క ఇన్స్క్రిప్షన్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఆంధ్రభృత్యాస్. సో మన అశోకాస్ 13th రాక్ ఎడిక్ట్ ఏదైతే ఉందో, హూజ్ అశోక వచ్చేసి మనకి మౌర్యన్ ఎంపైర్లో, మగధ ఎంపైర్కి 3rd రూల్. సో మన హిస్టరీలో ఎనీవే మీరు చదువుతారు. బట్ అశోకాస్ యొక్క 13th రాక్ ఎడిక్ట్, అండ్ 13th రాక్ ఎడిక్ట్ యాక్చువల్లీ టాక్స్ అబౌట్ వాట్, కళింగ వార్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో, అది ఎండ్ అయిపోయిన తర్వాత అశోక యాక్చువల్లీ ఏం చెప్తారు, ఆ పర్టికులర్ ఈ 13th రాక్ ఎడిక్ట్లో ఏమని చెప్పారు అంటే ఆయన యొక్క అగ్రెసివ్ బిహేవియర్ నుంచి, అగ్రెసివ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అండ్ రూలింగ్ నుంచి హీఈస్ గోయింగ్ టు ప్రీచ్ పీస్. సో పీస్కి కన్వర్ట్ అవుతున్నాను ఫ్రమ్ అగ్రెసివ్నెస్ అని చెప్పేసి మనకి ఈ 13th రాక్ ఎడిక్ట్లో అశోక మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో మరి ఈ 13th రాక్ ఎడిక్ట్లోనే మనకి శాతవాహనాస్ గురించి మెన్షన్ చేశారు. మరి శాతవాహనాస్ ఏమని మెన్షన్ చేశారు అశోక అంటే ఆంధ్రభృత్యాస్. ఓకే, ఆంధ్రభృత్యాస్ అని చెప్పేసి మనకి శాతవాహనాస్ని మెన్షన్ చేయడం జరిగింది. ఎందులో, అశోకాస్ యొక్క 13th రాక్ ఎడిక్ట్. సో మనకి వన్ ఆఫ్ ది ఆప్షన్ అయి ఉండొచ్చు ఇది, లైక్ అలా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసం నేను ఈ పర్టికులర్ ఫ్యాక్ట్ కూడా ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. క్లియర్? నెక్స్ట్
ఇప్పుడు మన లిటరేచర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మీరు ఏ ఎగ్జామ్లో తీసుకున్నా కూడా మనకి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ రూపంలో ఖచ్చితంగా క్వశ్చన్ అయితే మనకి ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడుగుతారు. అందుకోసం మీరు ప్రతి ఒక్క బుక్ దాని యొక్క ఆథరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. క్లియర్? సో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. ఇప్పుడు మాలవికాగ్నిమిత్రం మన స్కూల్ డేస్ నుంచి చదువుతున్నాం, కాళిదాస మాలవికాగ్నిమిత్రం అనేసి. ఓకే, ఇది మీకు అంత కష్టం ఏమి ఉండదు. మాలవికాగ్నిమిత్రం రిటన్ బై కాళిదాస. ఓకే, నెక్స్ట్ కథ సారిత్ సాగర. కథ సారిత్ సాగర ఎవరు రాశారు? కథ సారిత్ సాగర ఇది మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాస్ట్ టైంలో అడిగారు. సో కథ సారిత్ సాగర వచ్చేసి ఎవరు రాశారు? సోమదేవ. ఓకే, సో మీరు ఏం చేయండి అంటే ప్రతి ఐ మీన్ బుక్కి అండ్ ఆథర్కి ఏదైనా ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా బట్టి కొట్టుకుంటూ పోతే మనకి గుర్తుండదు, లైక్ ఎగ్జామ్లో మళ్ళీ మనకి రీప్రొడ్యూస్ చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక స్టోరీ లాగా రాసుకొని ఒక కైండ్ ఆఫ్ నిమానిక్ పెట్టుకోండి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, కథ సారిత్ సాగర సోమదేవ. సోమరిగా కూర్చొని కథలు చెప్పడం, లైక్ సంథింగ్ లైక్ దాట్. సో ఏదైనా ఒక స్టోరీ లాగా పెట్టుకోండి. ఓకే, కథ సారిత్ సాగర రిటన్ బై సోమదేవ. ఓకే, హర్ష చరిత్ర. హర్ష చరిత్ర ఎవరు రాశారు? హర్ష చరిత్ర బాణ. ఓకే, గత సప్తసతి. గత సప్తసతి ఎవరు రాశారు? హాల. వెరీ వెరీ ఇంపార్టెంట్. గత సప్తసతి రిటన్ బై హాల. బృహత్ కథ. బృహత్ కథ ఎవరు రాశారు? బృహత్ కథ గుణద్య. గుణద్య. ఓకే, బృహత్ కథ రిటన్ బై గుణద్య. లీలావతి. లీలావతి రిటన్ బై కుతూహల. లీలావతి బై కుతూహల. కామసూత్ర. కామసూత్ర బై వాత్స్యాయన. కామసూత్ర బై వాత్స్యాయన. ఆచార్య నాగార్జున. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆచార్య నాగార్జున చాలా బుక్స్ రాశారు. ఆ 3 బుక్స్ ఏంటి అన్నది గుర్తుపెట్టుకోండి. ప్రజ్ఞ పరమిత, శృహుల్లేఖ, రసరత్నకార. ఈ 3 బుక్స్ ఆయన రాశారు. ఆచార్య నాగార్జున, ప్రజ్ఞ పరమిత, శృహుల్లేఖ, రసరత్నకార. మెగస్తనీస్. మెగస్తనీస్ రాసిన బుక్ ఏది? ఇండికా. రైట్. పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ. పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ ఈ బుక్లో ఏమని మెన్షన్ చేశారు? పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీలో సాకాస్ అండ్ శాతవాహనాస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ గురించి మెన్షన్ చేశారు. ఫర్ ద సుప్రిమసీ ఆఫ్ దేని గురించి కాన్ఫ్లిక్ట్ జరిగింది? మ్యారిటైమ్ ట్రేడ్లో వాళ్ళ యొక్క సుప్రిమసీ కోసం వాళ్ళిద్దరు గొడవపడ్డారు. ఎవరు? సాకాస్ అండ్ శాతవాహనాస్. దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సర్వవర్మ. సర్వవర్మ ఏ బుక్ రాశారు? సర్వవర్మ బుక్ ఏది అంటే కతంత్ర వ్యాకరణ. దిస్ ఇస్ ఎ గ్రామర్ బుక్. వ్యాకరణం అంటే ఏంటి? గ్రామర్. ఎవరు రాశారు ఆ బుక్? సర్వవర్మ. సర్వవర్మ ఏ బుక్ రాశారు? కతంత్ర వ్యాకరణ. క్లియర్? సో ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు. దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ మిస్సింగ్ ది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ శాతవాహనాస్ పీరియడ్లో సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో సోషల్ కండిషన్స్ గురించి వస్తే మనకి ట్రెడిషనల్ 4-fold సిస్టమ్ అనేది ఉంది క్యాస్ట్ సిస్టమ్లో. అంటే ఏంటి 4-fold సిస్టమ్ అంటే? బ్రాహ్మిన్, క్షత్రియాస్, వైశ్య, శూద్రాస్. రైట్. సో ఈ 4-fold సిస్టమ్ అనేది ఈవెన్ శాతవాహనాస్ పీరియడ్లో కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. దాంతోపాటుగా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది చాలా ప్రివిలెంట్గా ఉంది డ్యూరింగ్ శాతవాహనాస్ పీరియడ్. ఓకే, అండ్ ఇక్కడ శాతవాహనాస్ పీరియడ్లో ఉమెన్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చారనమాట. ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ద సొసైటీ. సో ఉమెన్కి చాలా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. అండ్ ఈవెన్ శాతవాహనాస్ రూల్స్ టైంలో మెట్రానిమిక్స్ అనేది వాడేవాళ్ళు. మెట్రానిమిక్స్ అంటే ఏంటి అంటే ఆ రూలర్ నేమ్కి ముందు మదర్ నేమ్ని యాడ్ చేసుకోవడం. జనరలీ ఫాదర్ పేరు కానీ ఇంటి పేరు కానీ ఇప్పుడు మనకు ఉంటుంది. బట్ శాతవాహనాస్ పీరియడ్లో మదర్ పేరు యాడ్ చేసేవాళ్ళు అనమాట రూలర్కి ముందు, రూరల్ నేమ్కి ముందు. ఓకే, దాన్ని ఏమంటారు? మెట్రానిమిక్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ శాతవాహన రూలర్స్ దెమ్సెల్స్ ఎంటర్డ్ ఇంటూ సాకాస్ వాళ్ళతోటి మ్యాట్రిమోనియల్ అలయన్స్ కూడా శాతవాహనాస్ వాళ్ళు ఎంటర్ అయ్యారనమాట. ఓకే, సో మరి ఈ టైంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడేవాళ్ళు అంటే వీణ, మృదంగం, వేణు, పతాహ, సన్క, ఇవన్నీ కూడా వాళ్ళు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడేవారు. ఓకే, సో దీస్ ఆర్ ది సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ శాతవాహనాస్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ కల్చరల్ కండిషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో హౌ ద కల్చరల్ కండిషన్స్ వేర్ డ్యూరింగ్ శాతవాహనాస్ పీరియడ్. ఓకే, సో శాతవాహనాస్ పీరియడ్ టైంలో ఏ లాంగ్వేజ్ ఎక్కువగా వాడేవాళ్ళు? ప్రాకృత్. ఓకే, ప్రాకృత్ యాజ్ వెల్ యాజ్ సాంస్క్రిత్ 2 లాంగ్వేజెస్ ప్రివిలెంట్గా ఉన్నాయి. ఓకే, సో సాంస్క్రిత్ యాజ్ వెల్ యాజ్ ప్రాకృత్ ఈ 2 లాంగ్వేజెస్ కూడా శాతవాహనాస్ పీరియడ్లో వాడేవాళ్ళు. ఓకే, మరి గుణద్య నేను ఇందాకే చెప్పాను కదా, గుణద్య రోట్ బృహత్ కథ. రైట్, బృహత్ కథ ఏ లాంగ్వేజ్లో రాశారు? గుణద్య బృహత్ కథ అంటే ఈ పేరు గుర్తుపెట్టుకోండి. బృహత్ కథ రిటర్న్ బై ఎవరు అని అడుగుతారు? గుణద్య. ఓకే, గుణద్య రోట్ బృహత్ కథ ఏ లాంగ్వేజ్లో రాశారు అంటే లోకల్ పైసాచి ప్రాకృత్. ఓకే,
పైశాచి ప్రాకృత్ లాంగ్వేజ్లో రాశారనమాట గుణద్య గారు. ఏ బుక్ రాశారు? బృహత్ కథ. ఓకే, సో హీ వాజ్ ద ఫస్ట్ పోయిట్. తెలంగాణలో మెదక్ డిస్టిక్ నుంచి ఈయన చెందినవారు అనమాట, మెదక్ డిస్టిక్కి చెందినవారు. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ పోయిట్ ఫ్రమ్ తెలంగాణ నుంచి గుణద్య గారు ఈజ్ ద ఫస్ట్ పోయిట్. ఓకే, అలా కూడా గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ నుంచి ఫస్ట్ పోయిట్ ఎవరు అంటే గుణద్య గారు. అండ్ హీ రోజ్ బృహత్ కథ. ఎక్కడి నుంచి తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చారు ఈయన అంటే మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, సో ఈ పర్టికులర్ బుక్లో ఏం మెన్షన్ చేశారు అంటే నారవాహన దత్త అని ఒక హీరో గురించి కంప్లీట్లీ ఆయన యొక్క అడ్వెంచర్స్ గురించి ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఒరిజినల్ వర్క్ ఈస్ కంప్లీట్లీ లాస్ట్. తర్వాత దాన్ని రివైవ్ చేశారు, రీటోల్డ్. ఎందులో చెప్పారు అంటే కథ సారిత్ సాగరాలో ఈ పర్టికులర్ మళ్ళీ స్టోరీ అనేది రివాంప్ చేసి రాశారనమాట ఇందులో మళ్ళీ. సో ఈ కథ సారిత్ సాగర్ ఎవరు రాశారని చెప్పాను, ఇందాకే చెప్పాను జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్. సోమదేవ, రైట్? సోమదేవ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కథ సారిత్ సాగర సోమదేవ. ఓకే, నెక్స్ట్ హాలాస్ మినిస్టర్. హాలా ఏ బుక్ రాశారని చెప్పాను, ఇందాక చెప్పాను. హాలా గత సప్తసతి, రైట్? సో గత సప్తసతి, హాలా రాసిన గత సప్తసతి యొక్క మినిస్టర్, హాలా యొక్క మినిస్టర్ ఎవరు? సర్వవర్మన్. ఈయన ఒక సాంస్క్రిట్లో ఒక బుక్ రాశారు, ఐ మీన్ గ్రామర్ బుక్ రాశారు. అదేంటి? కతంత్ర. ఇందాకే చెప్పాను ఇది కూడా. సర్వవర్మ రోట్ కతంత్ర వ్యాకరణ అని చెప్పాను. వ్యాకరణ మీన్స్ గ్రామర్ అని చెప్పాను కదా. సో అదే ఇక్కడ మన కల్చర్ పార్ట్లో మళ్ళీ ఇక్కడ వచ్చింది. సర్వవర్మన్ రోట్ కతంత్ర వ్యాకరణ. క్లియర్? సో జునాగఢ్ రాక్ ఇన్స్క్రిప్షన్ బిలాంగ్స్ టు హూమ్ అని కూడా అడుగుతారు మనకి. సో జునాగఢ్ రాక్ ఇన్స్క్రిప్షన్ బిలాంగ్స్ టు రుద్రధామన్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, రుద్రధామన్. ఇది ఎందులో రాశారు ఈ ఇన్స్క్రిప్షన్ అంటే అగైన్ ఇట్ ఈస్ ఇన్ సంస్కృత్. ఓకే, సంస్కృత్లో రాశారు. ఓకే, ద ఫేమస్ మహాయాన బుద్ధిస్ట్ ఫిలాసఫీ. ఆచార్య నాగార్జున గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక, 3 books రాశారు అని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఈస్ వన్ మోర్ బుక్ ఇక్కడ, ప్రజ్ఞ పరిమిత శాస్త్ర మధ్యమిక సూత్ర బుక్ కూడా ఈయన రాశారు. ఓకే, మధ్యమిక సూత్ర, రత్నావళి అండ్ ప్రజ్ఞ పరిమిత శాస్త్ర, ఈ 3 books మనకి నాగార్జున గారు రాయడం జరిగింది. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.